హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవిత కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఎంతో రుచికరమైన టమోటా రసంని చాలా ఈజీగా ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నానండి. మనకు జ్వరం కానీ జలుబు కానీ చేసినప్పుడు మనకు అంత పేషెన్స్ ఉండదు. అలాంటి టైంలోనే చాలా ఈజీగా చాలా రుచిగా అయితే తయారు చేసుకోవచ్చండి. గ్లాస్లో వేసుకొని తాగితే గొంతులో కూడా చాలా రిలీఫ్గా ఉంటుందండి. సో ఎంతో రుచిగా అలాగే ఎంతో సువాసన కలిగిన ఈ టమాటో రసంని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా అయితే 1/2 టీ స్పూన్ దాకా నల్ల మిరియాలను వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్రని తీసుకోండి. 6-7 దాకా వెల్లుల్లిపాయలని వేసుకోండి. అలాగే చిన్నది చింతపండుని కూడా తీసుకోండి. ఒక చిన్న ముక్క అయితే సరిపోతుంది. అలాగే గుప్పెడంత కరివేపాకును, అలాగే కొత్తిమీర కాడలు అండి. ఇలా కాడలు ఉంటే కాడల్ని తీసుకోండి. ఇలా కాడల్ని తీసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. రసం కూడా ఫ్లేవరు చాలా బాగుంటుంది. 2 ఎండుమిర్చిని, అలాగే ఒక 2 దాకా పెద్ద టమోటోల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే తీసుకోండి. టమోటోలని మీ రసం క్వాంటిటీని బట్టినే తీసుకోండి. ఎక్కువ క్వాంటిటీలో చేసుకునేటట్టయితే మరి కాస్త టమోటోల్ని వేసుకోండి. ఇలా తీసుకున్న వాటన్నిటినీ కూడా ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇలా మిక్సీ జార్లో వేసుకొని చేసుకోవడం వల్ల చాలా తొందరగా మనం టమోటా రసం అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. లేదా టమోటోలని సపరేట్గా మిక్సీ పట్టి చేసుకోవచ్చు, ఉడికిచ్చైనా చేసుకోవచ్చండి. అది లేట్ ప్రాసెస్ కాబట్టి ఇలా కనుక తయారు చేసుకుంటే చాలా ఈజీ ప్రాసెస్లో మనం టమోటా రసంని క్విక్గా తయారు చేసేసుకోవచ్చు. మెత్తగా పేస్ట్లో అయ్యేంత వరకు గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక గిన్నెని ఉంచి అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి. అలాగే 6-7 దాకా వెల్లుల్లిపాయలని వేసుకోండి. 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 4-5 దాకా ఎండుమిర్చిని కూడా వేసుకోండి. గుప్పెడంతా కరివేపాకును, అలాగే 4-5 దాకా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. మీ స్పైసీని బట్టి అయితే యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 2 దాకా తీసుకుని మధ్యలోకి తుంచి వేసుకున్నానండి. ఇప్పుడు ఈ పోపును మొత్తం కూడా కాస్త ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. పోపు మొత్తం కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక టమోటోని చిన్న పీసెస్లా కట్ చేసి వేసుకోండి. మీకు ఎంత వీలవుతుందో అంత చిన్నగా టమోటోల్ని ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకోండి. ఇలా టమోటో పీసెస్ని ఫ్రై చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. రసంలో అక్కడక్కడ మధ్యలో టమోటో పీసెస్ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. టమోటో ముక్కలు కాస్త ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులోకి వేసుకోండి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటో పేస్ట్ని మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కనీసం అంటే 1 నిమిషం పాటు ఉడికించండి. అలా అయితే టమోటోలో ఉండే పచ్చివాసన మొత్తం కూడా వెళ్తుంది. ఇలా 1 నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ని వేసుకుని ఒకసారి గల్లిచ్చేసి ఇందులోకి వేసుకోండి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మంటను మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడంత ఉప్పును వేసుకోండి. అలాగే చిటికెడంత పసుపును కూడా వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా ధనియాల పొడిని కూడా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి చిన్న బెల్లం ముక్కను వేసుకోండి. 1/2 టీ స్పూన్ దాకా బెల్లంని వేసుకోండి. మీరు కావాలనుకుంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. రసంలోకి బెల్లం ముక్కను వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా బెల్లం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసి మరలించండి. ఇలా మరలుతున్నప్పుడు ఇందులోకి నీళ్ళను వేసుకోవాలండి. నేను ఇక్కడ 1.5 గ్లాసు దాకా నీళ్ళను వేసుకుంటున్నాను. మీకు రసము ఎంత థిక్నెస్లో కావాలనుకుంటున్నారో అంత థిక్నెస్లో వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. చూడండి, రసం అనేది ఇలా ఈ థిక్నెస్లో ఉండాలండి. ఇలా పల్చగా ఉంటే రసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా నీళ్ళను వేసుకున్న తర్వాత ఇప్పుడు మంటను హై ఫ్లేమ్లో ఉంచుకొని 2 నిమిషాల పాటు రసంని ఉడికించండి. రసంని ఇలా 2 నిమిషాల పాటు బాగా మరలించండి. ఇలా 2 నిమిషాల పాటు మరలించుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోండి. ఇలా కొత్తిమీరను వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన టమాటో రసం రెడీ అండి. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. వేడి వేడి అన్నంలోకి రసం వేసుకొని తింటే పక్కన మరొక డిష్ అవసరం లేదండి. రసంతోనే పూర్తిగా తినేస్తారు. ఇలా రసం మరలుతున్నప్పుడే ఆ స్మెల్కే మనకు ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుందండి. అంత గుమగుమలాడుతుంటుందండి రసము. ఈ రసంని 3 రోజుల పాటు కూడా నిల్వ ఉంచుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుని తర్వాత వేడి చేసుకొని తినొచ్చు. మరి ఇక ఈ టమాటో రసంని తయారు చేసుకుని మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో హెల్తీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.